హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లో పెన్షన్ ఆఫీస్ కు దగ్గరలో ఉన్న తాజ్ బంజారా ఈ మధ్య పలుమార్లు చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా ఈ హోటల్ చేతులు మారిందనే టాక్ వినిపిస్తోంది. నగరంలోని చెప్పుకోదగ్గ ఈ వాణిజ్య భవనాన్ని ఎవరు కొన్నారు, ఎంతకు బేరమైంది అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం. హైదరాబాద్ ఐకాన్లలో ఒకటైన ప్రఖ్యాత తాజ్ బంజార్ను 315 కోట్ల రూపాయలకు విక్రయించారు. 50 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన చెరువు పక్కన ఉన్న ఈ హోటల్ను అరబిందో ఫార్మా యాజమాన్యంలోని రియల్ ఎస్టేట్ డెవలపర్ సంస్థ ఆరో రియల్టీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. 16,645 చదరపు గజాల విస్తీర్ణంతో పాటు 1,22,751 చదరపు గజాల నిర్మాణం కలిగిన తాజ్ బంజారా త్వరలో కనుమరుగైన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని అంటున్నారు. ఈ హోటల్ స్థానంలో మరో కట్టడం నిర్మించడం ఖాయమని సమాచారం. ఇటీవలే జరిగిన ఈ డీల్ ని భాగ్యనగరంలోని స్థిరాస్తి వ్యాపార రంగంలో కీలక ఒప్పందం చెబుతున్నారు. తాజ్ బంజారా లగ్జరీ హోటల్లో 270 గదులున్నాయి. దీని కొనుగోలు కోసం స్టాంప్ డ్యూటీ కింద 17.3 కోట్లు చెల్లించినట్లు వార్తలు వస్తున్నాయి. గడిచిన 2 ఏళ్లుగా ట్యాక్స్లు చెల్లించకపోవడంతో ఈ ఏడాది ప్రారంభంలో జీహెచ్ఎంసీ ఆఫీసర్లు ఈ హోటల్ను లాక్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే బకాయి పడ్డ పనుల్లో కొంత మొత్తం చెల్లించడంతో తిరిగి కార్యకలాపాలు ప్రారంభమైనట్లు వినికిడి. అయితే తాజ్ బంజారాను చేజెక్కించుకున్న ఆరో రియాలిటీ ఈ బిల్డింగ్ ను ఎలా వాడుకుంటోంది, ఏంటి అనే దానిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. హైదరాబాద్ నడిబొడ్డున అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన బంజారా హిల్స్ లో ఈ హోటల్ ఉండటం విశేషం. దీనికి చుట్టుపక్కల విలాసవంతమైన నివాసాలు, కార్పొరేట్ ఆఫీసులు దర్శనమిస్తాయి. ప్రీమియర్ రిటైల్ యాక్టివిటీస్ కి ఈ ఏరియా ఫేమస్. ఎంతో మంది ప్రముఖులు ఇక్కడ నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజ్ బంజారా అమ్మకం వ్యవహారం ఆసక్తికరంగా ఇప్పుడు మారింది.